బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము, సందేశమిచ్చు ఈ గ్రంథం. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం, మాలురు యౌవనులు, కన్యకలు, వృద్ధులు, రాజులు, అధిపతులు, భక్తులు, సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది. ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు. సొలొమోను సూక్తుల గ్రంథం, సామెతల గ్రంథం. క్రీస్తు యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మానవుని జీవితంలో దేవుడు మన పట్ల చూపెట్టే కృపా కనికరాన్ని ఎన్నడూ కూడా మనం మరవకుండా మనము జ్ఞాపకం చేసుకునేవలెను. ఎందుకనగా ఆయన మన జీవితాలందరి ఎదుట అద్భుతాలు చేసే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇంత గొప్ప సత్యాన్ని సర్వలోకం వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి ప్రాముఖ్యంగా వారి వైవాహిక రోజు సందర్భంగా వారు ఏ విధంగా దేవుడుని వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతాలు ఇతరులు కూడా తెలుసుకోవాలనే గొప్ప మనసుతోని ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మిస్టర్ అండ్ మిసెస్ ఆళ్ల శ్రీనివాసరావు గారు మరియు ఆళ్ల జయశీల గారు, వారు హైదరాబాద్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవంగల మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఆళ్ల శ్రీనివాసరావు గారు, ఆళ్ల జయశీల గారు మా ప్రియులు, మా ఆప్తులు, మా కుటుంబ సభ్యులు ప్రవ్వ, వారి వైవాహిక రోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారికి ఇచ్చిన సంతానం ఆళ్ల లోహిత కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా మీరు దీవించండి. వారి జీవితాల్లో ప్రవ్వా ఎన్నడూ మిమ్మల్ని మరవకుండా ప్రవ్వా వారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి వైవాహిక జీవితాన్ని ఈ 21 సంవత్సరం వరకు వారి ఈ వైవాహిక జీవిత ప్రయాణంలో మీరు తోడై ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి ఎంతో వందనాలు ప్రవ్వా. అనేక బిడ్డలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని మీ ద్వారా ప్రేరేపింపబడి ముందుకొచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ రక్షణ సువార్త విని ఈరోజు ఎవరైతే రక్షణ పొందాలని తీర్మానం తీసుకుంటున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ మీరు ఇస్తున్న వాగ్దానము, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల అందరి ఎదుట చేసేదను. నిర్గమకాండం 34:10 అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను. పేతురు గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తండ్రి, ఈ వాగ్దానం మీ కుటుంబంలో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, అదేవిధంగా ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా ఈ ఆజ్ఞానుసారంగా మేము మీ కృపని, మేలుని, కనికరాన్ని మరవకుండా మీ కొరకు జీవించే అనుభవంలోకి మా అందరినీ నడిపించమని, ఈ దాంపత్య జీవితాన్ని ఇంకా ఫలించేటట్టు, వర్ధిల్లేటట్టు, అనేకులకి ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా ఉండేటట్టు ఆళ్ల శ్రీనివాసరావు గారిని, ఆ జయశీల అమ్మగారిని, వారి కుమార్తె చెల్లె లోహితాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాబు? కొంతమంది ఆరోగ్యాలు బాగా లేవని తెలుసు, మరి కొంతమంది హాస్పిటల్లో ఉండడానికి అవకాశం ఉంది.
ఆయా యాక్సిడెంట్స్ జరిగి ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది బిడ్డలు చెప్తూ ఉంటారు, బాబు ఎవరినో ఫ్రెండ్ను వేసుకొని అతడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, యాక్సిడెంట్ అయ్యింది, చదువు మానివేశాడు అని చెబుతూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు నా యొక్క మనవి ఏమిటి అనగా, మీరు రక్షణ పొందాలి, పాపానికి దూరంగా జీవించాలి, సాతాను యొక్క హస్తాల్లో నుంచి మీరు తప్పించబడాలి. సాతానుడు ప్రతిరోజు విజృంభిస్తున్నాడు. తన కాలము అతి సమీపంలో ఉంది అని ఎరిగిన సాతానుడు ఈనాడు కుటుంబాలను పాడు చేస్తున్నాడు, వ్యక్తులను పాడు చేస్తున్నాడు. అతని యొక్క కుయుక్తిని మీరు గ్రహించి నమ్మకంగా జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రతిరోజు ఈ రీతిగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మీరు కృప చూపెడుతూ ఉన్నారు. మీ గ్రంథంలో ఉన్న సత్యాలు మీరు మాకు ఎరుకుపరచడం ద్వారా ఇంకా సమీపంగా మీకు రావడానికి మీరు కృప చేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజు ఈ రీతిగా మాట్లాడుతూ ఉండగా ఇంకా ఎంతమంది మీ వాక్యానికి దూరస్తులుగా జీవిస్తున్నారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా. నాయనా, వారు వాక్యాన్ని విని వాక్యాన్ని గ్రహించి వారి హృదయాల్లోనికి మిమ్మల్ని రక్షకునిగా స్వీకరించే కృప దయచేయమని అడుగుతున్నాం. రక్షింపబడిన వారు ఐక్యతతో, సమాధానంతో, కృతజ్ఞతతో జీవించే కృప దయచేయండి నాయనా. మీ వాక్యానికి లోబడే అనుభవాలు దయచేయమని అడుగుతున్నాం నాయనా. యవ్వన వ్యవస్థ కొరకు ఈ సామెతల గ్రంథాన్ని మీరు రచించారు. మా యవ్వనస్తులు మీ వాక్యాన్ని విని వాక్య ప్రకారము జీవించే అనుభవాలు దయచేయండి నాయనా. ఏ కుటుంబాలలో ఆరోగ్యాలు లేవో ఆ కుటుంబాలలో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఆర్థిక సమస్యలు ఏ కుటుంబంలో ఉన్నాయో ప్రభువా, వారి ఆర్థిక సమస్యలలో సహాయం చేయండి నాయనా. సంతానం లేని మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి నాయనా. బిడ్డలు కలిగి ఆ బిడ్డలు హాస్పిటల్లో ఉంటే వారిని దర్శించండి, ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాం. బాలింతలను, చిన్న బిడ్డలను దీవించండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమ పొందమని మీ కుమారుడు మా రక్షకుడు యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. గత పాఠంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదివాను. మరొకసారి నేను చదువుతున్నాను. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. అవి చూడ్డానికి చిన్నవి, జ్ఞానము గలవి అని ఆగూరు రాస్తున్నాడు. కాబట్టి అవి జ్ఞానంతో ఏ రీతిగా సంచరించాయో, భవిష్యత్తు కొరకు ఏ రీతిగా అవి జీవించాయో అనే సత్యాలు మనం తెలుసుకుందాం. ఆ 4 ఏమిటి అనగా, చీమలు బలము లేని జీవులు, నెంబర్ 1. నెంబర్ 2, చిన్న కుందేళ్ళు, ఇవి కూడా బలము లేని జీవులు. నెంబర్ 3, మిడతలు, వాటిని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 4, బల్లి. బల్లి అంటే మనందరికీ తెలుసు. ఈ 4 వాటిని గురించి వరుసగా కొన్ని విషయాలు నేను చెబుతాను. చీమల గురించి, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. ఏ కాలంలో ఆహారము దొరకదో ఆ కాలం కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకునే బలహీనమైన జీవులు.
వాక్యం వింటున్న ప్రియులరా, మన జీవితాల్లో కూడా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. దేవుని కొరకై సిద్ధపాటు కలిగి ఉండాలి. బలము లేని ఈ చీమలు ఏ రీతిగా సిద్ధపాటును కలిగి ఉన్నాయో మన జీవితాలలో కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడే అనుభవంలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నాను. చీమ చిన్నదే, దానికంటే పెద్దదైన వడ్ల గింజలు, బియ్యపు గింజలు, గోధుమ గింజలను మోసుకుని వెళ్ళి భవిష్యత్తు కొరకు అవి సిద్ధపడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన ఇండ్లలో ఈ చీమలను చూస్తూ ఉంటాం కదూ. అదే రీతిగా నా మాట జాగ్రత్తగా వినాలి. కొంతమంది భవిష్యత్తు కొరకై వారు సిద్ధపడుతూ ఉంటారు, సిద్ధపడాలి. మరికొంతమంది వితండవాదం చేస్తారు. భవిష్యత్తు కొరకు మనమేమి సిద్ధపడకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే సిద్ధపడ స్తోమత లేని వారు ఆ రీతిగా చెప్తూ ఉంటారేమో. ఈ సందర్భంలో అటువారు చీమలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసుకోవడానికి కొంత ధనమును న్యాయముగా సంపాదించుకొని దాచుకోవడంలో తప్పేమీ లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా లోతైన ఆధ్యాత్మిక పాఠాన్ని నేను చెబుతున్నాను. మన భవిష్యత్తు కొరకు మనం సిద్ధపడాలి. ఎందుచేతనంటే మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. రేపటిని గూర్చి చింతించవద్దు అని ఆయన అన్నాడు కదా అని చెప్పి సమయ సందర్భం తెలియకుండా మనం వాదం చేయడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన భవిష్యత్తు కొరకు మనం సిద్ధపడాలి అనగా ఆయన నిత్య రాజ్యం కొరకై మనము సిద్ధపడాలి. భూలోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించినా నిత్యత్వంతో పోలిస్తే ఇవి చాలా తక్కువగా కనబడతాయి. మనము నిత్యత్వంలో ప్రభువుతో చిరకాలము ఉండాలి అనగా భూలోకంలో ఒక సత్యాన్ని అంగీకరించాలి. ఆ సత్యం ఏమిటనగా నీవు పాపివి అని గ్రహించాలి. పాపములో జీవిస్తూ ఉంటే నిత్య నరకాగ్నికి వెళతావు అనే సత్యాన్ని నీవు అంగీకరించాలి. నీ పాప ఆ నరకాగ్ని నుండి తప్పించడానికే దేవుడు యేసు ప్రభువారిగా శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియులరా, ఇది గొప్ప సత్యం. నీవు నేను చేసిన పాపాలకు బదులుగా పాపరహితుడైన యేసు ప్రభువారు సిలువకెక్కారు. ఆయన మరణించారు. ఆయన మరణంలో మనకు జీవాన్ని ప్రసాదించారు. ఈ సత్యాన్ని గ్రహించాలి అని నేను మనవి చేస్తున్నాను. నేను పదే పదే చెబుతున్నాను. ఆ యేసయ్య ఉత్తముడు, రక్షకుడు అని రుచి చూచి తెలుసుకోవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు ఈ రీతిగా వ్రాశాడు. 49వ కీర్తన 15వ చరణం, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. కాబట్టి ఆ నరకాగ్ని నుంచి ఆయన విమోచిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగించుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. ఎవరో చెబుతున్నారు, నేను వింటున్నాను, ఏదో తల ఊపుతున్నాను, ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ మామూలుగా నా పాప జీవితంలోనే నేను జీవిస్తున్నాను అంటే కుదరదు పిల్లరా. ఆయన పాతాళము నుండి నిన్ను విమోచించగలిగే విమోచకుడు అనే సత్యాన్ని నీవు గ్రహించాలి. ప్రభువును సంపాదించుకున్నవారు భూమి మీద ఏది సంపాదించుకోవాలో ఏది సంపాదించకూడదో అనే సత్యం వారికి అర్థమవుతుంది. భూలోకంలో ఈ భూసంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవద్దు అని ఆ ప్రియ ప్రభువే చెప్పారు.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాల్లో చూచినట్లయితే ఈ రీతిగా ఉంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఎందుచేత ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు అంటే మరి ఎక్కడ ధనాన్ని కూర్చుకోవాలి? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎందుచేత భూలోకంలో ధనము కూర్చుకొనవద్దు? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. అంటే పేరాశ, దురాశ ఉండకుండా ఎంతవరకు ఏది అవసరమో అనే సత్యాన్ని గ్రహించి ఆ యొక్క అవసరపు మేరకు మనము జీవించాలి అనే లోతైన అనుభవంలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చీమల గూర్చి మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కదూ. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే చీమల గూర్చి ఈ యొక్క జ్ఞాని అయిన సొలొమోను చక్కటి పాఠాలు మనకు ముందుగానే వ్రాశాడు. మనం ఆల్రెడీ చదువుకున్నాం, ధ్యానం చేశాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళాము. ఎందుకు? వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. అవి వేసవకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఎందాక నీవు పండుకొని ఇందువు, ఎప్పుడు నిద్ర లేచుదువు. కొంచెము నిద్రించదునని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదను అని నీవు అనుచుందువు. చీమల గూర్చి నీవు తెలుసుకుని చీమల వలె జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి అని సోమరికి చేతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితాలలో ఏ కాలంలో ఏది చేయాలో నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరటి నేను జ్ఞాపకం చేస్తున్నాను. 26వ వచనం, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చిన్న కుందేళ్ళు, చిన్న కుందేళ్ళు అనంటే కొన్ని తలంపులు ఉన్నాయి. కుందేళ్ళు అనగానే మనం చూసే కుందేళ్ళు గూర్చి మనం మాట్లాడుకుంటాం. సొలొమోను రాజు కాలంలో ఉన్న కుందేళ్ళు గూర్చి మనము ఆలోచించాలి. ఆ కాలంలోని కుందేళ్ళు ఏ రీతిగా ఉండేవి అని అంటే పొడుగు వెంట్రుకలు, చిన్న తోక, గుండ్రని చెవులు ఉండేవి. అవి చాలా బలహీనంగా ఉండేవి. అంటే తమను తాము రక్షించుకొనలేని చిన్న జంతువులుగా ఉంటాయి అన్నమాట. ఈ చిన్న కుందేళ్ళు పేటు సందులలో నివాసాన్ని కల్పించుకునేవి. సాధారణంగా కుందేళ్ళు బండ సందులలో ఉంటాయి. కీర్తనాకారుడు ఈ రీతిగా వ్రాశాడు. 104వ కీర్తన 18వ చరణంలో ఈ రీతిగా ఉంది. కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. కాబట్టి బండ సందులలో ఈ కుందేళ్ళు తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి అశుభ్రమైన జంతువులు. అంటే అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి అంత శుభ్రంగా ఉండవు. ఈ జంతువులు గూర్చి ఆగూరు వ్రాశాడు అని అంటే ఏదో ఆధ్యాత్మిక పాఠం మనకుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇవి బలహీనమైనవి, అశుభ్రమైనవి. అలాగే మనం కూడా అశుభ్రమైన వారము, బలహీనము ఆధ్యాత్మికంగా అనే సత్యాన్ని తెలపడానికి ఆగూరు వ్రాశాడు. ఇవి బండ సందులలో ఆశ్రయం కలిగిన రీతిగా మనం కూడా బండైన క్రీస్తు ప్రభు వారి సందులలో, గాయపు సందులలో మనము ఆశ్రయము ఏర్పాటు చేసుకోవాలి. పౌలు గారు అంటాడు, ఆ బండ క్రీస్తే,
యేసు ప్రభువారు మన కొరకు గాయపరచబడ్డారు. ఆ గాయములలో మనకు ఆశ్రయం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు ఈ రీతిగా వ్రాశాడు. 61వ కీర్తన 2వ చరణం, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. 3వ చరణం, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి. ఆయన ఆ సందులు మనకు ఆశ్రయము, అక్కడికి వెళ్ళి మనము సురక్షితముగా జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. 1, బలము లేని చీమలు. 2, బలము లేని చిన్న కుందేళ్ళు. 3, మిడతకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. 3వ అనుభవం ఏమిటనగా మిడతలు. మిడతలను మనం చూస్తూ ఉంటాం. మిడతలు అనగానే నాశనం చేసే పురుగులు అని మనకు అర్థమవుతుంది. యోవేలు వీటిని గూర్చి ఆయన వ్రాశాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 7, 8 వచనాలు. యోవేలు గ్రంథంలో మిడతల గురించి చూస్తాం. మళ్ళా ప్రకటన గ్రంథంలో ఈ మిడతలను గూర్చి మనం చూస్తాం. ఇవి ఏమి చేస్తాయి అనగా పచ్చని పంటను తినివేస్తాయి. వీటికి రాజు లేడు, అయినప్పుడు కూడా ఒక క్రమమైన పద్ధతిలో అవి సైనికుల వలె పంక్తులు తీరి సాగిపోతాయి. మనం ఒక సత్యాన్ని నేర్చుకుంటున్నాం. ఇది ఒక గొప్ప పాఠం. ఈ రీతిగా సాగిపోతూ ఉన్నప్పుడు వాడికి ఒక రాజు ఉన్నాడా, వీరికి అధికారి ఉన్నాడా అని అనిపిస్తోంది. కానీ ఈ మిడతలకు రాజు లేడు. వీరి ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనగా, రాజు లేని మిడతలే ఒక క్రమమైన పద్ధతిలో సాగిపోతూ ఉంటే, రారాజు కలిగిన విశ్వాసులైన మనము క్రైస్తులము ఎంత క్రమమైన రీతిగా ఉండాలో ఈ రాత్రి ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. డిసిప్లైన్ లేని వారు ఎవరు అని అంటే ఫలానా వారు అని అంటారు. వారికి డబ్బులున్న రోజునే తాగుతారు, డబ్బులున్న రోజునే మాంసాహారం, డబ్బులున్న రోజునే సినిమాలు, డబ్బులున్న రోజునే షోకు, డబ్బులున్న రోజే అంతా, డబ్బులు లేనప్పుడు కాళ్ళు ముడుచుకుని పస్తు పండుతారండి. క్రమము లేని వారు. మన యొక్క జీవితాల్లో ఇటువంటి సాక్ష్యం ఉండడానికి వీలు లేదు. ఎందుకు చేతనగా మన రారాజు యేసయ్య. యేసయ్య పవిత్ర రక్తం చేత కడగబడిన విశ్వాసులు ఎంత క్రమశిక్షణ కలిగి ఉండాలి. పంటను నాశనం చేసే మిడతలే అంత క్రమంగా ఉంటే, విశ్వాసులైన మనము ఎంత క్రమంగా ఉండాలో ఈ రాత్రి మాటలు చెబుతూ ఉంటే ఆలోచించి క్రమశిక్షణలు జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రి ఈ చిన్న పురుగులు మిడతల ద్వారా పాఠాన్ని నేర్పుతున్న ఆ ప్రియ ప్రభువుకు, ఈ యొక్క 30వ అధ్యాయాన్ని రాసిన ఆగూరుకు మనము కృతజ్ఞత కలిగి క్రమశిక్షణ కలిగి జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ క్రమశిక్షణ గూర్చి ఎంతో మంచి విషయాలు ఆయన రాస్తూ వచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. కాబట్టి సంఘాలలో అల్లరి ఉండడానికి వీలు లేదు. సంఘాలలో ఆరాధనలు జరుగుతున్నాయంటే ఎంత డిసిప్లైన్గా ఉండాలి. క్రైస్తవులు ఎంత క్రమశిక్షణతో వారు ప్రార్థనలు చేస్తారు అని ఇతరులు సాక్ష్యం ఇచ్చే రీతిగా మన ఆరాధనలు జరగాలి. అంతేగాని గోల ఆ రీతిగా ఉండడం
మంచి పద్ధతి కాదు. మన ప్రియ ప్రభు సమాధానకే కర్త, అల్లరికి కాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు అయినను రాజుల గృహంలో అవి ఉండును. బల్లి మనం చూస్తూనే ఉంటాం, అది మన ఇంట్లోనే ఉంటుంది, రాజుల ఇంట్లో కూడా ఉంటుంది. ఈ బల్లిని గురించి వచ్చే పాఠంలో నేను కొన్ని విషయాలు చెప్తాను, తద్వారా కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకున్న పాఠాల ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ముగింపులో ఒక మాట, ఈ పరిచర్యకు సహాయం చేస్తున్న బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముందు నాళ్ళలో కూడా సహాయపడి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్లుగా మీరు చూడాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు నిండారుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం, యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి, మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.